రైతులకు వెంటనే నశించాలి రెవెన్యూ హైవే అధికారుల దౌర్జన్యం, నశించాలి రెవెన్యూ హైవే అధికారుల దౌర్జన్యం. న్యాయం జరగాలి వెంటనే పాసర్లపూడి రైతులకు, న్యాయం జరగాలి పాసర్లపూడి రైతులకు వెంటనే. నశించాలి హైవే అధికారుల దౌర్జన్యం, నశించాలి రెవెన్యూ అధికారుల దౌర్జన్యం, న్యాయం జరగాలి పాసర్లపూడి రైతులకు వెంటనే. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా 2014 సంవత్సరంలో ఒక గజెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందండి. ఆ గజెట్ నోటిఫికేషన్ ప్రకారమే అప్పట్లో అలైన్మెంట్ ఫిక్స్ చేశారు. పాసర్లపూడి నుంచి జగ్గన్నపేట మీదుగా మరి బీసావరం మీదుగా ఇది దిండి దగ్గర కలవాల్సిన అవసరం ఉంది. కానీ జగ్గన్నపేట సెంటర్లోని ఒక హోటల్ యజమాని అతని హోటల్ R&B రోడ్డు స్థలంలో ఆక్రమించి కట్టుకోవడం వల్ల అతని హోటల్ తొలగించాల్సిన పరిస్థితుల్లో మరి అధికారుల్ని అతను కొంచెం సంపన్నుడు కావడంతో ఈ అధికారుల్ని రాజకీయ నాయకుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ 2014లో వచ్చిన అలైన్మెంట్ని మార్పు చేయించి తద్వారా 2016లో ఒక గజెట్ నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగిందండి. ఇది చట్టరీత్యా నేరము, చట్టానికి వ్యతిరేకంగా వచ్చింది కాబట్టి మరి ఈ బైపాస్ రోడ్లోని బాధితులు అందరూ కూడా అనేక మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఈ గజెట్ కొట్టివేయాలని ఆచరించడం జరిగింది. ఈ కేసులు స్వీకరించినటువంటి గౌరవ ఉన్నత న్యాయస్థానం మరి వీళ్ళకు నోటీసులు జారీ చేసినప్పుడు వీళ్ళు కౌంటర్ దాఖలు చేశారు. దాంట్లో చాలా స్పష్టంగా ఏం చెప్తున్నారంటే, కొండాలమ్మ చింతను పరిసర ప్రాంతాలను కాపాడమని పాసర్లపూడికి చెందిన ఒక ఆసామి మమ్మల్ని వేడుకున్నాడు. అదేవిధంగా జగ్గన్నపేటలోని పేద ప్రజలు మమ్మల్ని వేడుకోవడం జరిగింది. అందుకనే ఈ కొండాలమ్మ చింతను కాపాడడం కోసం, అలాగే జగ్గన్నపేటలోని పేద ప్రజల నివాస సముదాయాలను కాపాడడం కోసం ఈ గజెట్ అలైన్మెంట్ మార్పు చేశామని హైకోర్టుకి తప్పుడు సమాచారం ఇచ్చారు. అది ఈరోజు చూసుకున్నట్టయితే కొండాలమ్మ చింత దాటిన 1/2 కిలోమీటర్ తర్వాత నుంచి వీళ్ళు ఈ అక్రమ బైపాస్ రోడ్డు నిర్మాణం చేస్తున్నారు. కేవలం రియల్ ఎస్టేట్ మాఫియా, ఈ హోటల్ యజమాని ఎవరైతే ఉన్నారో అతనితో పాటు మరికొంతమంది భూస్వాముల ధరలు పెంచుకోవడం కోసం ఈ మెలికలు తిప్పుతూ అనేక సందర్భాల్లో ఈ అలైన్మెంట్ని ఇష్టానుసారంగా మార్చుతూ ఈ రోడ్డు నిర్మాణం చేస్తున్నారండి. 1956 చట్టం ప్రకారం ఎలా పడితే అలాగే అలైన్మెంట్లు మార్చడం అనేది చట్టరీత్యా నేరం, చాలా పెద్ద నేరంగా పరిగణిస్తారు. కానీ వీళ్ళు ఇష్టానుసారం భూముల ధరలు పెంచుకోవడం కోసం పేదల నివాస సముదాయాలను కానీ, పేద రైతుల భూములను కానీ తక్కువ ధరకే ఇష్టానుసారంగా దౌర్జన్యంగా లాక్కొని మరి ఈ అక్రమంగా బైపాస్ రోడ్డు నిర్మాణం చేస్తూ ఉన్నారు. దీని మీద అనేక ఫిర్యాదులు ప్రపంచ బ్యాంకు నుంచి మరియు అనేక సంస్థలకి, CBI కూడా మేము ఫిర్యాదు చేశాం. అయినప్పటికీ కూడా ప్రయోజనం లేదు. చివరి ప్రయత్నంగా 3 నెలల క్రితం మేము గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. బాధితులందరం కలిసి ఆ ఫిర్యాదు చేసిన సందర్భంలో 3 నెలలుగా ఇక్కడ కార్యకలాపాలు అన్నీ కూడా అధికారులు నిలిపివేశారు. మళ్ళీ ఈ పాత కలెక్టర్ హిమాంశు శుక్లా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కొత్తగా వచ్చిన కలెక్టర్, జాయింట్ కలెక్టరు మళ్ళీ వచ్చి ఈ రైతులను అందరినీ కూడా వీరి మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఎలాగైనా పూర్తి చేయాలి, ఇది అక్రమం అని చెప్పినా, హైకోర్టులో కేసులన్నీ పెండింగ్లో ఉన్నాయని చెప్పినా, కోర్టులో మరి తీర్పు వెలువరించే వరకు వేచి చూడాలని ఎంత వేడుకుంటున్నా సరే కోర్టులను సైతం లక్ష్య పెట్టకుండా, కోర్టులకు సైతం ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా దౌర్జన్యంగా ఈ రోడ్డుని నిర్మాణం చేయాలని చూస్తూ ఉన్నారండి. అదేవిధంగా కొండాలమ్మ చింతను కాపాడడం కోసమే మేము ఈ బైపాస్ రోడ్డు నిర్మాణం చేసామని ఉన్నత న్యాయస్థానానికి చెప్పినటువంటి రెవెన్యూ వారు ఈవేళ ఆ కొండాలమ్మ చింత కోవెల్ని తొలగించడం కోసం 11 లక్షలు కూడా శాంక్షన్ చేయించి పంచాయతీకి పంపించినట్టుగా మాకు సమాచారం ఉంది. ఇది తీవ్రమైన నేరంగా పరిగణించాల్సింది. 100 సంవత్సరాల పైచిలుకు ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల హిందువులందరికీ ఆరాధ్య దైవంగా ఉన్న కొండాలమ్మ చింతను అడ్డు పెట్టుకొని
కేవలం రియల్ ఎస్టేట్ బకాసురుల భూముల ధరలు పెంచుకోవడం కోసం ఈ రోడ్డుని ఆమెను వాడుకొని, ఆ అమ్మవారి గుడిని వాడుకొని అక్రమ బైపాస్ రోడ్డు నిర్మాణం చేయించి పూర్తి చేసుకొని మరి ఈవేళ అమ్మవారి కోవెలను తొలగించాలని చూస్తున్నారు. ఇది అక్రమం అని అందుకని మరొకసారి విధిలేని పరిస్థితుల్లో మేము బాధితులు అందరం కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని మరొకసారి మేము ఒక విజ్ఞాపన పత్రాన్ని పంపిస్తున్నాము. తద్వారా ఏంటంటే ఆవిడ మా అందరి తరపున సిబిఐ చేత ఈ అలైన్మెంట్ మార్పుల్లోనూ ఈ అక్రమ బైపాస్ రోడ్డు నిర్మాణంలో జరిగిన అవకతవకలను అన్నింటినీ కూడా సిబిఐ చే విచారణ చేయించి ఇందులో ఉన్నటువంటి అధికారులు ఎంత స్థాయి వారైనా సరే వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని మేము ఈ రోజున ద్రౌపది ముర్ము గారికి మరోసారి వినతిపత్రం పంపిస్తున్నాం. అదేవిధంగా ప్రపంచ బ్యాంకుకి కొండానమ్మ చెంతను కూల్చడం అక్రమం అని, ఆమెను కాపాడడం కోసమే బైపాస్ రోడ్డు నిర్మాణానికి నిధులు ప్రపంచ బ్యాంకును తెచ్చుకొని ఇవాళ ఆవిడ గుడినే కూల్చేస్తున్నారు. కాబట్టి ప్రపంచ బ్యాంకుకి మరియు ఇతర సంస్థలకు కూడా ఈ గుడిని కాపాడడం కోసం అని చెప్పేసి మరొక ఫిర్యాదును మేము ప్రపంచ బ్యాంకుకు పంపుతున్నామండి. ఇప్పటికైనా అధికారులు ఇందులో ఉన్నటువంటి అవకతవకలను అక్రమాలను అన్నింటినీ గ్రహించి ఈ బైపాస్ రోడ్డు నిర్మాణం చేసి గతంలో ఏదైతే నిజాయితీగా ఒక అలైన్మెంట్ తీసుకొచ్చారో ఆ అలైన్మెంట్ ప్రకారమే రోడ్డు నిర్మాణం చేస్తే బాగుంటుందని మేము ఆశిస్తూ ఉన్నాం. గడ్డం సాగుతుంది, పాసులు పూడింది, మా ఇల్లు కూల్చేస్తున్నారు బాబా. మేము ఎక్కడ దౌర్జన్యంగా వచ్చేసి రోడ్డు పక్కకంటే వేసారు. మేము ఉండాలో బతకాలో మాకేం తెలియట్లేదు బాబా. మరి ఏం చేస్తారో మీరు చెయ్యండి. మీరు ఇల్లు కూల్చేసారంటే మేము అసలు బతకం, రోడ్డు మీద పడిపోవాలి. మాకేం ఆధారం లేదు. మేము ఎంతో పాసు పని చేసుకుని కట్టుకున్నాం బాబా. మరి ఏం చేస్తారో చెయ్యండి. మీ దయ్యది. నేను ఎన్నాలో ఈ రోడ్డు వేసిన కానించి కూడుకుంటున్నాను, నిద్ర పెట్టట్లేదు, ఎన్నో బాధలు పడుతున్నాను బాబా. మరి అది మీరు ఏదో ఆలోచించుకుని మీరు చెయ్యండి. మేమైతే మాత్రం మేము బతకం. ఈ రోడ్డుకి మా ఇల్లుని కూల్చేసారా మేము అందరూ ఏడు తాగేసి చచ్చిపోతాం. మేము అసలు బతకం బాబా. అది మీరేం చేస్తారో మీ నాయకులు అందరూ మీరు అమ్ముకొని ఉంటారు బాబా. మరి ఏంటి ఇంత దారుణంగా ఇల్లు కూలగొట్టేస్తున్నారు? మేము ఎక్కడ పాసు పని చేసుకుని మేము ఇల్లు కట్టుకున్నాం బాబా. ఈ రోడ్డు వచ్చిన కానిచ్చి నిద్ర పెట్టట్లేదు, తిండి తట్టలేదు, జబ్బు వచ్చేస్తుంది మాకు. హాస్పిటల్ పాలైపోతున్నాము బాబా. మరి ఏం చేస్తారో చెయ్యండి. అది బాబా మేము ఇంకేమి మిమ్మల్ని అడ్డు పెట్టలేము. ఇంకా మాకు న్యాయం చేస్తారో లేకపోతే మమ్మల్ని ఏమైనా ఏడుగా తెచ్చుకుని తాగేయమంటారో మీరు చెప్పండి. వస్తున్నారు, వెళ్తున్నారు, చూస్తున్నారు. ఏంటి బాబు అంటే ఏమి కాదమ్మా అని వెళ్ళిపోతున్నారు. కలెక్టర్ గారు కూడా వచ్చారు. ఎక్కడి నుంచో కొట్టుకుంటూ వచ్చేసాను. నిన్న అమ్మ హాస్పిటల్కి వెళ్ళాను బాబా. అక్కడి నుంచి కొట్టుకుంటూ వచ్చేసాను. హాస్పిటల్ కూడా చూపించుకోలేదు. ఎక్కడ ఇల్లు కూలగొట్టేస్తారా అనేసి బాబా. మరి ఏం చేస్తారో మీరు, మీ దయ మీరేం చేస్తారో చెయ్యండి. మిమ్మల్ని రోడ్డు మీద పడిపోవా లేకపోతే ఏంటి ఉంటే మా ఇళ్ళ మంది నా పిల్లలతో ఏంటి తాగేయమంటారో మరి ఏదైనా నాకు సమాధానం చెప్పండి. నా ఇల్లు కూలగొట్టడానికి ఇల్లేదు. అవతల పోలు కాలుస్థలం ఉంది. ఆడ 5 లక్షలు ఇచ్చేసి నా ఇల్లు మీద వేసాడు బాబా. 5 లక్షలు ఇచ్చేసి ఆ ఇల్లు మీద వేసాడు. నా ఇల్లు కూలిందా మేమందరం చచ్చిపోతాం. అది